వేదాలు పురాణాల ప్రకారం మనకు ఆకాశం నుంచి వచ్చిన గంగ పేరు మందాకిని, భగీరథ, రుద్రప్రయాగలో. అలానే స్వామివారు ఇక్కడ రుద్రప్రయాగలో తపస్సు చేసినాడు. ఎందుకు తపస్సు చేసిన అంటే ఇట్లా కేదారేశ్వరి వెళ్తే ఈ గుహలో స్వామివారు తపస్సు చేసుకుంటా కూర్చొని కేదార్నాథ్కి వెళ్ళాలని మధ్యలో కూర్చొని ఇక్కడ తపస్సు చేసింటాడు అనమాట స్వామి. అప్పుడు తపస్సు చేసేటప్పుడు కూడా భస్మాసురుడు వచ్చి తనకు వరం కావాలని తను తపస్సు చేసి వరాన్ని కోరుతారు. వరాన్ని కోరినప్పుడు స్వామి ఇస్తాడు. ఎవరి నెత్తి మీదమైనా చేపెడితే భస్మమే. అయితే మీ తలపైన పెడతాను, మీరు టెస్ట్ చేస్తానండి రన్నింగ్ చేపిస్తే అప్పుడు త్రికోటేశ్వర్ అనే ప్లేస్లో ఈ రుద్రప్రయాగ దగ్గర స్వామి విష్ణువు కోసం పూజ చేస్తాడు శివుడు. అప్పుడు విష్ణు భగవాన్ మోహిని రూపంలో వచ్చి ఆ భస్మాసుని భస్మం చేస్తాడు. ఇది ఇక్కడ రుద్రప్రయాగలో జరిగిన కథ. సర్వేజన సుఖినో.